Hello machas, welcome to part 19 of our Java DSA course. Congratulations, part 19 దగ్గర రీచ్ అయ్యావు. సో పార్ట్ 19లో మనం హ్యాష్ సెట్ ఇన్ జావా నేర్చుకున్నాం. సో ఇది నేర్చుకుందాం, ఇది ఒక కొత్త డేటా స్ట్రక్చర్. ఇంతకుముందే హ్యాష్ మ్యాప్ నేర్చుకున్నాం కదా, సేమ్ అట్లనే హ్యాష్ సెట్ నేర్చుకున్నాం. హ్యాష్ మ్యాప్ ప్రాబ్లమ్స్ ఇంకేం అయిపోలే. సో మనం జస్ట్ నీకు హ్యాష్ మ్యాప్ అంటే గుర్తుండాలని కొన్ని ప్రాబ్లమ్స్ చేసినాం ఇంతకుముందు. దీని తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం హ్యాష్ మ్యాప్ మీద. సో బట్ మిగతా డేటా స్ట్రక్చర్స్ కూడా నేర్చుకుందాం. సో ఇప్పుడు హ్యాష్ సెట్ గురించి నేర్చుకుందాం. సో హ్యాష్ అనే డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది, ఎందుకు వాడాలి, అసలు నాకు ఎందుకు, అది నేను ఎందుకు నేర్చుకోవాలి, అదంతా తెలుసుకుందాం. ఈ వీడియో వేరే లెవెల్ ఉండబోతుంది. సో లాస్ట్ దాకా ఫుల్ ఇంట్రెస్ట్ తోటి చూడు. సో చలో, హ్యాష్ సెట్ అంటే ఏంది, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది, లెట్స్ సి. అయితే ఇక్కడ హ్యాష్ సెట్ ఫస్ట్ ఫైండింగ్ ఏ నెంబర్ ఇన్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అంట. అయితే మన ఆనిముత్యంకి మళ్ళీ ఒక చిన్న ప్రాబ్లం అంట. ఏంటంటే గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఉంటే అందులో నెంబర్ ఉందా లేదా అని చెప్పాలి. అంటే ఏంటి అంటే, సపోజ్ మన దగ్గర ఒక అరే ఉంది. మన అరే వచ్చేసి 5, 10, 9, 8, 1 ఇట్లుంది. సో ఒకటి వచ్చి నీ దగ్గర ఇట్లా 1,00,000 ఉన్నాయి అనుకో, ఇందులో 1,00,000 ఉన్నాయి, 1,00,000 ఎలిమెంట్స్ ఉన్నాయి, అప్పుడు నెంబర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి నీ దగ్గర ఇందులో 10 ఉందా అన్నాడు అనుకో, నువ్వు ఏం చేస్తావు, జనరల్గా మనకు వచ్చిన తోటి అయితే ఇప్పటిదాకా ఉన్న నాలెడ్జ్ తోటి దీన్ని ఇట్రేట్ చేస్తావు. ఒకసారి ఇట్రేట్ చేసి 10 ఉందా లేదా అని చెప్తావు. ఓకే, ఉంటే చెప్తావు వాడికి ఉంది అని. సో దానికోసం అన్ని నెంబర్స్ చూడాలి కదా, చెక్ చేస్తావు. అది రాగానే మహా అంటే బ్రేక్ చేస్తావు. ఇన్ కేస్ అది లాస్ట్ నెంబర్ అయితే అన్నీ చూస్తావు. ఓకే, ఇన్ కేస్ ఇంకొకటి వచ్చి 8 ఉందా అంటాడు, ఇంకోటి వచ్చి 5 ఉందా అంటాడు. అప్పుడు ఎట్లా చెప్తావు నువ్వు, ప్రతి దానికోసం అన్ని నెంబర్స్ చూడాలన్నమాట. దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత, అన్ని నెంబర్స్ చూడడానికి టైం కాంప్లెక్సిటీ ఆఫ్ n, ఒక ఫర్ లూప్ కాబట్టి. అండ్ నీకు సపోజ్ ఇక్కడ నువ్వు ఒక k నెంబర్స్ చూడాలనుకో, అప్పుడు k టైమ్స్ అన్ని ఇటరేట్ చేయాలి. సో 10 చూడాలంటే ఒకసారి ఇటరేట్, 8 చూడాలంటే ఇంకోసారి ఇటరేట్, 5 చూడాలంటే ఇంకోసారి ఇటరేట్. సో k ఇంటూ n అనమాట. సో 2 ఫర్ లూప్లు రాస్తాం, దాన్ని n² అని కూడా అంటాం. ఇక్కడ మన టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, n² అవుతుంది మచ్చా, ఇన్ కేస్ మనం ఇట్లా చూడాలంటే. సో n² ఎందుకు ఈ టైం కాంప్లెక్సిటీకి, దీన్ని ఆప్టిమైజ్ చేయలేమా. సో చేయగలుగుతాం మచ్చా. సో ఇంకా తెలుసా, నీకు ఇప్పటిదాకా ఉన్న నాలెడ్జ్ తోటే నువ్వు ఆప్టిమైజ్ చేయగలుగుతావు. ఎట్లా తెలుసా, వీటన్నిటినీ హ్యాష్ మ్యాప్లోనే యాడ్ చేయి. సో హ్యాష్ మ్యాప్లో యాడ్ చేసి ఎట్లా యాడ్ చేయాలంటే, నీకు నచ్చిన వాల్యూ పెట్టుకో. సో వీటన్నిటిని యాడ్ చేయి, 5, 10, 9, 8 ఉన్నాయిగా, వీటన్నిటిని యాడ్ చేయి. ఎట్లా యాడ్ చేయాలంటే, హ్యాష్ మ్యాప్లో 5 పెట్టు, దాని వాల్యూ నీకు నచ్చింది పెట్టుకో, 0 పెట్టుకో అన్నిటికీ. ఓకే, సో 10 0, 9 0, 8 0, తర్వాత 1 0 పెట్టుకో. ఓకే, పెట్టుకొని నీకు మన హ్యాష్ మ్యాప్లో మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది కదా, ఇంతకుముందు వీడియోస్లో మనం చూసాం కదా. ఇన్ కేస్ ఈ హ్యాష్ మ్యాప్ పేరు hs అయితే hs.contains key అనేది ఒకటి ఉంది కదా. సో ఈ కంటైన్స్ కీ అనే టైం కాంప్లెక్సిటీ నీకు ఆల్రెడీ చెప్పిన కదా. ఈ కంటైన్స్ కీ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, O(1) మచ్చా. కంటైన్స్ కీ యొక్క టైం కాంప్లెక్సిటీ అంటే ఉందా అనగానే అది ఉందో లేదో చెప్తుంది వాటి కీస్లో. సో నువ్వు వీటన్నిటిని హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకొని ఉందా అని అడుగు, డైరెక్ట్ చెప్పేస్తుంది కదా O(1) టైంలో. ఇంకెందుకు అప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, జస్ట్ అన్నిటిని యాడ్ చేస్తావు కదా. సో అప్పుడు టైం కాంప్లెక్సిటీ n అవుతుంది, అంతే. ఎంత బాగుంది. సో ఇది డేటా స్ట్రక్చర్ అనమాట. కాకపోతే ఇక్కడ మనం స్పేస్ని కొంచెం హ్యాష్ మ్యాప్ పెట్టుకుంటున్నాం, అలా అన్ని స్టోర్ చేస్తున్నాం కదా, దానివల్ల n స్పేస్ అవుతుంది అనుకో. బట్ ఫైన్, స్పేస్ అయినా కానీ టైం, ఇన్ కేస్ నీకు చాలా టైం ఇంపార్టెంట్ అనుకో అక్కడ, అప్పుడు దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి మనం హ్యాష్ మ్యాప్ వాడచ్చు. కాకపోతే ఇక్కడ మళ్ళీ స్పేస్ బొక్క. ఏంటి అంటే 5కి 0 ఉంది, 10కి 0 ఉంది, వాల్యూ అవసరం లేదుగా మనకి, ఆ స్పేస్ బొక్క, వాల్యూ ఎందుకు అసలు. సో ఇంకా అట్లా అని హ్యాష్ మ్యాప్ని మనం వాడలేము అనమాట దీనికి. సో దీనికోసమే మన దగ్గర ఒకటి ఉంది, ఒక డేటా స్ట్రక్చర్ ఉంది, నువ్వు డైరెక్ట్ కీస్ని స్టోర్ చేసుకోవడానికి. ఆ డేటా స్ట్రక్చరే హ్యాష్ సెట్ మచ్చా. హ్యాష్ సెట్ అంటే ఏం లే, నేను హ్యాష్ సెట్ని hs అన్నా అనుకో. ఈ హ్యాష్ సెట్లో మన దగ్గర అరే ఏముందిడా, సరే ఇక్కడ మనం ఒక అరే కన్సిడర్ చేద్దాం. సో మన దగ్గర ఒక అరే ఉంది. సో 10, 9, 8, 3, 4 అట్లా ఏదో అరే ఉంది అనుకో. అరేలు ఉన్నాయన్నీ డైరెక్ట్ ఇలా యాడ్ చేసుకోవచ్చు, 10, 9, 8, 7, 4 అట్లా అన్నీ యాడ్ చేసేసినాం అనుకో, ఇది హ్యాష్ సెట్ అయిపోతుంది. సో యాడ్ చేయడానికి సరే O(n) టైం పట్టింది అనుకుందాం. సరే అన్నీ ఒకసారి యాడ్ చేసేసినాం. సో ఒక్కటి యాడ్ చేయడానికి మాత్రం O(1) పడుతుంది. 10ని ఒక్కటి యాడ్ చేయాలంటే O(1)లో అయిపోతుంది. అట్లా అన్నిటిని యాడ్ చేస్తే O(n) టైం పట్టింది. తర్వాత ఇప్పుడు ఒకటి వచ్చి 7 ఉందా అంటే, నువ్వు డైరెక్ట్ ఇక్కడ hs.contains అన్నావు అనుకో, కంటైన్స్ అని 7 అన్నావు అనుకో, అది ట్రూ ఆఫ్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. 7 ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఎంత బాగుంది ఈ డేటా స్ట్రక్చర్ వల్ల, ఎంత యూజ్ అవుతుంది, డైరెక్ట్ నీకు తెలిసిపోతుంది ఏమైనా ఎలిమెంట్ ఉందా, ఏమైనా ఎలిమెంట్ లేదా అని. సో ఇది ఈ హ్యాష్ సెట్ యూజ్ చేయడం వల్ల మన టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, O(n)కి తీసుకురావచ్చు మచ్చా, O(n)² నుంచి. సో ఎంత బాగుంది కదా ఈ హ్యాష్ మ్యాప్ డేటా స్ట్రక్చర్ అనేది. ఇట్లా చాలా వాటి దగ్గర
హ్యాష్ సెట్ డేటా స్ట్రక్చర్ అనేది చాలా వాటి దగ్గర హెల్ప్ అవుతుంది. అండ్ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నువ్వు దీన్ని సెట్ అని కూడా వినుంటావు, సెట్ ఆర్ హ్యాష్ సెట్. ఓకే, ఈ హ్యాష్ సెట్ సో అందుకు చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ అయిన డేటా స్ట్రక్చర్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఇవే మచాస్ డేటా స్ట్రక్చర్ అంటే నువ్వు డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటావు అనమాట. సో దానికి ఆల్రెడీ మన వాళ్ళు చాలా కష్టపడి చాలా డేటా స్ట్రక్చర్స్ని మన కోసం తయారు చేసి పెట్టిరు. అట్లా తయారు చేసి పెట్టిందే ఈ హ్యాష్ సెట్ అనమాట. అసలు ఎట్లా వస్తుంది అసలు O ఆఫ్ 1 టైంలో అంటే వాళ్ళు హ్యాషింగ్ అవి ఇవి యూజ్ చేసి O ఆఫ్ 1 టైంలో తీసుకొస్తారు. సో దానికి మ్యాథ్స్ అవంతా ఉన్నాయి. సో అవి కావాలంటే మనం ఇంకో సపరేట్ వీడియోలో నేర్చుకుందాం. సో ఇది హ్యాష్ సెట్ అనమాట. సో హ్యాష్ సెట్లో నువ్వు రిట్రీవల్ O ఆఫ్ 1, రిట్రీవల్ అంటే అది ఉందా లేదా అని చెప్పడం ఆర్ దాన్ని తీసుకోవడం. సో ఫైండ్ చేయడం O ఆఫ్ 1లో నువ్వు ఫైండ్ చేయొచ్చు అది ఉందా లేదా అని. చాలా ఇంపార్టెంట్. O ఆఫ్ 1 ఏంటి, O ఆఫ్ n ఏంటి, ఎంత డిఫరెన్స్ ఉంది. అండ్ నీకు ఈ టైం కాంప్లెక్సిటీస్ ఆల్రెడీ తెలుసు కదా, మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం ముందు వీడియోలోనే. సో ఇంకెందుకు, లెట్స్ గో దీని మిగతా ఫంక్షనాలిటీస్ నేర్చుకుందాం. చలో, అయితే ఆ హ్యాష్ సెట్లో అసలు యాడ్ ఎట్లా చేస్తాం, సో మన అసలు హ్యాష్ సెట్ని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాం, సో అది చూద్దాం ఫస్ట్. సో ఒక ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఆన్లైన్ జావా కంపైలర్లో ఓపెన్ చేయండి ఏదో కంపైలర్. సో మీరు కూడా నాతో కలిసి చేయండి ఇప్పుడు ఈ వీడియోలో. సో ఫస్ట్ హ్యాష్ సెట్ని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాం దానికోసం నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ హ్యాష్ సెట్ అనాలి. నేను స్టార్ అని అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ హ్యాష్ సెట్ హ్యాష్ మ్యాప్ తెలుసు కదా, ఫస్ట్ హ్యాష్ మ్యాప్ రాద్దాం. సో హ్యాష్ మ్యాప్ ఈక్వల్ టు ఇంటీజర్ హెచ్ఎం ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్. ఇది కదా మచ్చా, మనం ఇప్పటిదాకా ఇట్లా ఒక హ్యాష్ మ్యాప్ని ఇనిషియలైజ్ చేసినాం. సో ఇప్పుడు హ్యాష్ సెట్ని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తామంటే సేమ్ అంతే, హ్యాష్ సెట్ అని రాయి. కాకపోతే ఇక్కడ ఏంది, అక్కడ అంటే కీ వాల్యూ ఉన్నాయి, ఇక్కడ కీ వాల్యూ ఉంటాయా లేవు, కీస్ ఒకటే ఉంటాయి. కాబట్టి నువ్వు డైరెక్ట్ కీస్ ఏ డేటా టైప్ అయితే కీ డేటా టైప్ ఇచ్చేసాయి, ఇంటీజర్ అనుకో. హ్యాష్ సెట్ పేరు నీకు నచ్చింది పెట్టుకో, సేమ్ న్యూ అను మళ్ళీ హ్యాష్ సెట్ అను. ఏం సింటాక్స్ తేడా లేదు హ్యాష్ మ్యాప్కి ఈ హ్యాష్ సెట్కి, జస్ట్ నేమ్ తేడా ఉంది. అక్కడ హ్యాష్ మ్యాప్ అన్నారు, ఇక్కడ హ్యాష్ సెట్ అన్నారు, అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. సో అదనమాట సంగతి. ఇనిషియలైజేషన్ కూడా నేర్చేసుకున్నాం. ఇప్పుడు హ్యాష్ సెట్ని ఇనిషియలైజ్ చేసినాం. ఇప్పుడు హ్యాష్ సెట్లో ఏమైనా యాడ్ చేద్దాం. ఎట్లా యాడ్ చేస్తాం హ్యాష్ సెట్లో, హ్యాష్ మ్యాప్లో ఏం చేస్తాం, హెచ్ఎం డాట్ పుట్ కీ కమా వాల్యూ అంటాం. ఇట్లా కదా హ్యాష్ మ్యాప్లో మనం పెట్టేది. హ్యాష్ సెట్లో ఏం చేస్తామంటే హెచ్ఎస్ డాట్ యాడ్ ఏదైనా నెంబర్ 8 అనుకో, 8 యాడ్ అయిపోతుంది. ఇప్పుడు అసలు నేను చూస్తా హ్యాష్ సెట్లో ఏమేమి ఉందో. సో డైరెక్ట్ నువ్వు ఇట్లా చూడొచ్చు తెలుసా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ LNHS అన్నావు అనుకో. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ హ్యాష్ సెట్లో ఏమేమి ఉందో నువ్వు చూడొచ్చు డైరెక్ట్. లెట్స్ సి, 1 సెకండ్. జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ ఎగ్జిటెడ్ విత్ కోర్స్ ఇంపోర్ట్. ఓకే ఇక్కడ కాల్ అని ఇచ్చిన, సెమీ కాల్ అని ఇవ్వాలి. షిట్ ఘోరం. ఓకే చలో, 8 వచ్చేసింది కదా. హెచ్ఎస్ డాట్ యాడ్ 8 అనగానే ఆ హ్యాష్ సెట్ని మనం ఇట్లా డైరెక్ట్ ప్రింట్ కూడా చేయొచ్చు. ఈ హ్యాష్ సెట్ బాగుంది కదా. ఇక్కడ ఇంకోటి యాడ్ చేస్తాను నేను, హెచ్ఎస్ డాట్ యాడ్ 3 అంట. ఓకే 3 అన్న తర్వాత దాన్ని రన్ చేసి చూస్తే 8,3 రెండు ప్రింట్ అయిపోతాయి. 8,3 సో 3,8 సో రెండు ప్రింట్ అయిపోయినాయి. సో ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం, హెచ్ఎస్ డాట్ యాడ్ 5 అనగానే 3, 5, 8 మూడు ప్రింట్ అయిపోతాయి దాన్ని ప్రింట్ చేసినప్పుడు. సో రన్ చేసి చూద్దాం, 3, 5, 8 మూడు ప్రింట్ అయిపోతాయి. సో 3, 5, 8 మూడు ప్రింట్ అయిపోయినాయి అనమాట. సో మస్తుంది కదా, నువ్వు యాడ్ చేస్తున్నావు ప్రింట్ చేస్తున్నావు. సపోజ్ ఇప్పుడు మన మెయిన్ ఏమైంది అసలు ఈ హ్యాష్ సెట్ తోటి, అందులో ఉందా లేదా అని తెలుసుకోవడం. O ఆఫ్ 1లో ఎట్లా తెలుసుకుంటాం అని కదా. సో ఇప్పుడు మనం అదే చేద్దాం, ఉందా లేదా O ఆఫ్ 1లో ఎట్లా తెలుసుకుంటాం. సో ఉందా లేదా O ఆఫ్ 1లో ఎట్లా తెలుసుకుంటాం అంటే హెచ్ఎస్ డాట్ కంటెంట్స్ అని చెప్పా కదా. సో హెచ్ఎస్ డాట్ కంటెంట్స్ లోపల 3 అనుకుందాం. సో ఇఫ్ హెచ్ఎస్ డాట్ కంటెంట్స్ 3 నేను ఒకటి ప్రింట్ చేస్తాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఉంది మచ్చా అని ప్రింట్ చేద్దాం. ఎల్స్లో లేదు మచ్చా అని ప్రింట్ చేద్దాం. ఓకే ఎల్స్ నాతో కలిసి ప్రాక్టీస్ చేయండి మచ్చాస్ మీరు కూడా. సో అప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. సో గుర్తుంటాయి ఈ సింటాక్సెస్ అనేది. సో వెళ్ళి నాతో పాటు మీరు కూడా వీడియో పాస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే లేదు మచ్చా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. 10 ఉంది మచ్చా వచ్చింది. ఎందుకు అంటే ఆల్రెడీ 3 ఉంది కదా. సో ఉంది మచ్చా అని వచ్చింది. సపోజ్ నేను ఈ లైన్ని కామెంట్ చేస్తాను, ఇప్పుడు 3 యాడ్ కావట్లే. సో లేదు మచ్చా అని వస్తుంది. లెట్స్ సి, లేదు మచ్చా అని వచ్చేసింది. ఇంకా రిమూవ్ ఎట్లా చేస్తాం. సో ఇప్పుడు నేను 3ని యాడ్ చేసిన, 3ని రిమూవ్ కూడా చేస్తా. ఎట్లా హెచ్ఎస్ డాట్ రిమూవ్ 3 అంటే అందులో నుంచి 3 వెళ్ళిపోతుంది. ఓకే రన్ చేసి చూద్దాం. సో హ్యాష్ సెట్ నుంచి 3 తీసేసినాం. లాస్ట్కి 5, 8 ఉన్నాయి, 5, 8 ప్రింట్ అయిపోయినాయి. సో ఇది
రిమూవ్ చేయొచ్చు. అండ్ నీకు సైజ్ హ్యాష్ సెట్ సైజ్ ఎంత ఉంది అని తెలుసుకోవాలి అంటే system.out.println hs.size అను. ఓకే, ఇప్పుడు ఇది హ్యాష్ సెట్ యొక్క సైజ్ ఎంత ఉందో నీకు చెప్తుంది. సో hs.size అన్నా కాబట్టి ఇప్పుడు ఇక్కడ సైజ్ ఎంత 2 ఉంది, 5,8 2 ఉన్నాయి. సో సైజ్ 2 రిటర్న్ చేస్తుంది. సో 2 కూడా రిటర్న్ చేసేసింది మచ్చా, వేరే లెవెల్ కదా. సో ఇప్పుడు హ్యాష్ సెట్ నేర్చుకున్నావు, హ్యాష్ సెట్లో 2 అంటే ఎట్లా యాడ్ చేయాలో నేర్చుకున్నావు, ఎట్లా రిమూవ్ చేయాలో నేర్చుకున్నావు, ఎట్లా ప్రింట్ చేయాలో నేర్చుకున్నావు, మస్త్ నేర్చుకున్నావు మచ్చా. ఇంపార్టెంట్ న్యూస్ మచాస్, మీకు మన ఛానల్ కంటెంట్ నచ్చిందా, మీకు నేను వాల్యూ యాడ్ చేస్తున్నాను అనిపిస్తుందా, నాకు సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా, అండ్ ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్కి మీకు యాక్సెస్ కావాలా, లైక్ నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ 2x ఎట్లా చేసుకోవాలి, Tier 3 కాలేజ్ నుంచి మంచి మంచి కంపెనీస్కి ఎట్లా అప్లై చేయాలి, MNCస్కి ఎట్లా అప్లై చేయాలి, ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి, సో ఈ వీడియోస్కి యాక్సెస్ కావాలా, అయితే ఇప్పుడే మన ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే నీకు జాయిన్ అని కనిపిస్తుంది. సో జాయిన్ మీద క్లిక్ అయ్యి మన ఛానల్ మెంబర్ అయిపోమచ్చా. ఈ 159 రూపీస్ పే చేసేసి జాయిన్ అయిపో. సో ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ నీకు వస్తుంది, సో దీనికి యాక్సెస్ వస్తుంది అండ్ నాకు సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ దీంట్లో మన డిఎస్ఏ సిరీస్ నేను అస్సలు పెట్టట్లే, డిఎస్ఏ సిరీస్ యథావిధిగా కంటిన్యూ చేద్దాం ఇట్లానే. బట్ యా, ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మీ వెళ్ళి బై చేయి, అండ్ నీకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. లైక్ 159 రూపీస్ నేను పే చేస్తున్నా మచ్చాకి, సో నీకు మోటివేషన్ లాగా ఉంటుంది. నీ మనీ ఖర్చు పెడుతున్నావు కాబట్టి రోజు వచ్చి డిఎస్ఏ సిరీస్ చూస్తావు, లైక్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ కాబట్టి. సో అది కూడా. అండ్ 159 రూపీస్ నువ్వు ఒక మూవీకి వెళ్ళినా, కొంచెం ఏమైనా బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నా దానికంటే ఎక్కువ అవుతుంది. సో యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గుడ్, లైక్ నీ బీటెక్లో నీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకో ఈ 159 రూపీస్. సో చలో వెళ్ళి ఇప్పుడే జాయిన్ అయిపోమచ్చా. అండ్ థ్యాంక్స్, చాలామంది జాయిన్ అవుతున్నారు, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. చలో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో చలో ఇప్పుడు మన పీడిఎఫ్కి వెళ్ళిపోదాం. సో హ్యాష్ సెట్ అనమాట, హ్యాష్ మ్యాప్ నుంచి హ్యాష్ సెట్ వచ్చింది కదా, సేమ్ యాడ్, రిమూవ్, సైజ్, ప్రింట్ చేయడం. తర్వాత ఒక లీడ్ కోడ్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో సెట్ మిస్ మ్యాచ్ అని లీడ్ కోడ్ ప్రాబ్లమ్ వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లింక్ ఓపెన్ చేసేసాయి. సో చలో క్వశ్చన్ చదువుదాం. సో ఇక్కడనే నువ్వు హ్యాష్ సెట్ నేర్చేసుకున్నావు మచ్చా ఆల్రెడీ, ఇంకేంటి వెళ్ళి ట్రై చేసే మచ్చా. ఇక్కడనే వీడియో ఆపేసి వెళ్ళి ట్రై చేయది సాల్వ్ చేయడానికి 20 minutes పెట్టు. పేపర్ పెన్ యూజ్ చేయి. సో పేపర్ పెన్ యూజ్ చేయకపోతే ఫుల్ కష్టం. సో పేపర్ పెన్ యూజ్ చేయి, ఇంటర్వ్యూస్లో కూడా ఎలా చేస్తారు. సో ఈ 20 minutes వెళ్ళి ట్రై చేయి, పక్కా మచ్చా ట్రై చేయి. అస్సలు వీడియో కంటిన్యూ చేయకు, వెళ్ళి ట్రై చేయి, తర్వాత మళ్ళీ రా. ఓకే, వెల్కమ్ బ్యాక్ మచ్చాస్. మీరు ఆల్రెడీ ట్రై చేశారు అనుకుందాం, మీకు రాకపోయినా ఫైన్, మీ దగ్గర కోడ్ ఉంటుంది కదా, ఇంతసేపు ఏదో ఒకటి ట్రై చేసి ఉంటారు కదా, ఆ ట్రై చేసిన కోడ్ని కింద కామెంట్ సెక్షన్లో ఐ ట్రైడ్ మచ్ అని పేజ్ చేయి. లెట్స్ సీ ఎంతవరకు వచ్చినావు. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, ఎంత ట్రై చేస్తా అంతా. నేను కూడా స్టార్టింగ్లో నాకు కూడా ఏం రాకపోతుండే, సో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇది నువ్వు కరెక్ట్ ఫేస్లోనే ఉన్నావు నీకు రాకపోతే. సో చలో లెట్స్ సీ. మీరు ఆల్రెడీ క్వశ్చన్ చదివారు అనుకుందాం, నేను ఎక్స్ప్లెయిన్ చేశాక అర్థం కాలేదు అంటే నువ్వు ట్రై చేయలే అని అర్థం. సో వెళ్ళి 20 minutes ట్రై చేయి, తర్వాత నా సొల్యూషన్ విను, అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో మన దగ్గర ఒక సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఇచ్చారంట, దాంట్లో 1 to n నెంబర్స్ ఉన్నాయి. బట్ ఏదో ఎర్రర్ వల్ల ఏదో ఒక నెంబర్ డూప్లికేట్ అయింది అండ్ ఇంకో నెంబర్ పోయింది. అంటే ఏంటి అంటే, సపోజ్ వీళ్ళు 1 to 4 నెంబర్స్ ఇవ్వాలనుకున్నారు. వాళ్ళ ఒరిజినల్ ఏంటి అంటే 1 2 3 4 ఇద్దాం అనుకున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఏదో ఎర్రర్ వల్ల ఏమైందంటే ఒక నెంబర్ ఒక్కసారి బదులు 2 times వచ్చింది. సో 2 అనే నెంబర్ 1 time వచ్చే బదులు 2 times వచ్చింది. దానివల్ల ఇంకేదో ఒక నెంబర్ తగ్గిపోయింది అనమాట. సో ఏదో ఒక నెంబర్ ప్లేస్లో ఈ నెంబర్ 2 times వచ్చింది. సో మననేమంటారు అంటే ఏ నెంబర్ 2 times వచ్చిందో చెప్పు అన్నారు. సో 2 అనే నెంబర్ 2 times వచ్చింది. తర్వాత ఏ నెంబర్ మిస్ అవుతుంది అందులోంచి అని చెప్పాలి. సో ఏ నెంబర్ మిస్ అవుతుంది, 3 అనే నెంబర్ మిస్ అవుతుంది, అంతే కదా. సో అంతే, అది చెప్తాం. తర్వాత 1, 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ 2 times వచ్చింది, 1 2 times వచ్చింది. దానివల్ల ఏ నెంబర్ మిస్ అయింది, 2 నెంబర్ మిస్ అయింది. ఎందుకంటే ఇక్కడ 1 నుంచి అరే లెంత్ ఎంత 4 కదా. సో 1 2 3 4 నెంబర్స్ ఉండాలి బేసికల్గా అందులో. ఇందులో అరే లెంత్ ఎంత 2 కదా. సో బేసికల్గా అందులో 1 2 ఉండాలి. ఓకే కదా. కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇంకా క్లారిటీ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి మన దగ్గర ఒక అరేలో 1, 2, 2, 3, చాలే. సో ఇది ఉందన్నమాట మన దగ్గర. సో ఈ అరే లెంత్ ఎంత 4 కదా. సో అంటే దానికి అర్థం వాళ్ళు అరే ఎట్లుండాలి అనుకురు అంటే 1, 2, 3, 4 ఇట్లా రాద్దాం అనుకురు. కాకపోతే ఎవరో ఒకరు అనుకోకుండా తప్పు చేసి ఒకటే నెంబర్ని 2 times తీసుకోరు. సో నువ్వు ఏం రిటర్న్ చేయాలి తెలుసా, ఏది 2 times తీసుకోరు, 2ని. ఏది మిస్ అయిపోయింది ఇందులో, 4 మిస్ అయిపోయింది, 4 లేదు ఇక్కడ. సో 4ని 2, 4 మనం రిటర్న్ చేయాల్సిన ఆన్సర్ అనమాట. ఇంతే, సింపుల్. సో ఇది మన క్వశ్చన్, దీనికి మనం సొల్యూషన్ ఆలోచిద్దాం, ఎట్లా చేస్తాం, ఎట్లా రిటర్న్ చేస్తాం అట్లా అని. అయితే ఆలోచించి మచ్చా. సో పేపర్ పెన్ పెట్టు, కొంచెం ఆలోచించడమే నీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. లాజిక్ ఇంప్రూవ్ అట్లే నాకు కాన్సెప్ట్స్ వచ్చి అంటే ఇందుకే ఇట్లా 20 minutes నువ్వు ట్రై చేయక నీకు ఎవరు చెప్పుండకపోవచ్చు, బట్ నేను చెప్తున్నా. సో ట్రై చేయి, వెళ్ళి వస్తుంది పక్కా. సో
ట్రై చేయమచ్చా. వెల్కమ్ బ్యాక్ మచ్చాస్, మీరు ట్రై చేస్తారని అనుకుందాం. ఇప్పుడు చూద్దాం. అయితే ఈ అరేలో ఇప్పుడు మనం ఏం చేయాలి, మిస్సింగ్ నెంబర్ కనిపెట్టాలి, డూప్లికేట్ అయిన నెంబర్ కూడా కనిపెట్టాలి, అంతే కదా. సో ఏం చేద్దాం, సో ఫస్ట్ డూప్లికేట్ అయిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది తెలుసా, మన దగ్గర హ్యాష్ సెట్ ఉంది కదా. మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఒక అరే తీసుకుందాం ఫస్ట్. ఓకే, ఈ అరేనే తీసుకుందాం, 1, 2, 2, 3 అనే అరే తీసుకుందాం కదా. తీసుకున్న తర్వాత హ్యాష్ సెట్ మన ఒక హ్యాష్ సెట్ తీసుకోకే, ఇనిషియల్గా ఎంటీ ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ని హ్యాష్ సెట్లో యాడ్ చెయ్యి, తర్వాత ఇంక నెక్స్ట్ ఎలిమెంట్ని చెయ్యి, థర్డ్ ఎలిమెంట్ని చెయ్యి. కానీ చేసేటప్పుడు ఏం చెక్ చేయి అంటే ఆల్రెడీ హ్యాష్ సెట్లో ఎలిమెంట్ ఉందా అని చెక్ చేయి. ఇన్కేస్ ఆ హ్యాష్ సెట్లో ఆల్రెడీ ఎలిమెంట్ ఉంటే దానికి అర్థమైందో తెలుసా, ఇది డూప్లికేట్ అనమాట, సెకండ్ టైం వచ్చిందనమాట. సో డైరెక్ట్ నువ్వు చెప్పేయచ్చు ఇదే మన డూప్లికేట్ ఎలిమెంట్ అని. బాగుంది కదా. సో ఇంతే సింపుల్. హ్యాష్ సెట్ని దీన్ని ఇటరేట్ చేసుకుంటే దాన్ని హ్యాష్ సెట్లో యాడ్ చేయి. హ్యాష్ సెట్లో యాడ్ చేసిన తర్వాత అంతే, హ్యాష్ సెట్లో యాడ్ చేసిన తర్వాత ఏ నెంబర్ అయితే ఆల్రెడీ ఉందో హ్యాష్ సెట్లో అది డూప్లికేట్ అనమాట. సో దీనికి కోడ్ రాద్దాం ఫస్ట్. దీనికి ఆన్లైన్ జావా కంపైలర్లోనే రాద్దాం. సో ఒక అరే తీసుకుందాం. అరేలో 5, 6, 7, 2 ఇలా అదే అరే తీసుకుందాం. 1, 2, 3. ఓకే, ఇదే అరే తీసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఒక హ్యాష్ సెట్ని తీసుకోవాలి కాబట్టి ఒక హ్యాష్ సెట్ని ఇనిషియలైజ్ చేద్దాం. సో ఇది నువ్వు ట్రై చేయమచ్చా, ఇది నీకు వచ్చి కదా. ఇప్పుడు ఈ కోడ్ ఇంప్లిమెంటేషన్ ట్రై చేయి, తర్వాత వీడియో కొంచెం ఫార్వర్డ్ చేసి చూడు, కరెక్టే చేసినావు నువ్వు నేను అని. ఓకే, ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్. తర్వాత ఇప్పుడు ఈ హ్యాష్ సెట్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అరేని ఇటరేట్ చేద్దాం. సో ఫర్ ఇంట్ i = 0, i less than array.length i ++ అరేని ఇటరేట్ చేసి సో ఇంట్ val = array of i అనేద్దాం. సో ఇప్పుడు val అంటే ఏం చేద్దాం ఇక్కడ అంటే హ్యాష్ సెట్ డాట్ కంటైన్స్ val అని చెక్ చేద్దాం మనం ఇక్కడ. ఓకే, సో చెక్ చేసి ఇఫ్ hs.contains val అనుకో, ఉంది అనుకో, దానికి అర్థం సరే. ఫస్ట్ లేదు అనుకో, ఇక్కడ నాట్ పెడితే దానికి అర్థం నాట్ కంటైన్స్ అనమాట, లేదు అనుకో. ఇన్ కేస్ హ్యాష్ సెట్లో వాల్యూ లేకపోతే ఏం చేస్తాం, జస్ట్ హ్యాష్ సెట్లో వాల్యూని యాడ్ చేస్తాం, అంతే కదా. హ్యాష్ సెట్లో యాడ్ చేసినాం. తర్వాత ఇన్ కేస్ ఉంది అనుకో ఎల్స్లోకి వస్తుంది. సో ఇన్ కేస్ హ్యాష్ సెట్లో ఆల్రెడీ నువ్వు ఇప్పుడు యాడ్ చేసే నెంబర్ ఉంది అనుకో, దానికి అర్థం ఇదే డూప్లికేట్ అనమాట. సో నువ్వు బయట ఎక్కడన్నా ఒక వేరియబుల్ తీసుకో, ఇంటూ డూప్లికేట్ ఈక్వల్ టు దాన్ని దేనికో దానికి ఇనిషియలైజ్ చేసి పెట్టుకో, -1 పెట్టుకుంటున్నాను నేను, నీకు నచ్చింది పెట్టుకోవడం ఏం కాదు. సో నేను అప్పుడు ఇక్కడ డూప్లికేట్ ఈక్వల్ టు అనేస్తా డైరెక్ట్. ఎంత మన డూప్లికేట్ వాలే కదా. సో డూప్లికేట్ ఈక్వల్ టు వాల్ అనేస్తా. సో ఈ డూప్లికేట్లో ఈ అరేలో ఏం డూప్లికేట్ అయిందో స్టోర్ అయిపోతుంది. కావాలంటే మొత్తం అయిపోయినాక ప్రింట్ చేసి చూద్దాం. system.out.println డూప్లికేట్ అందాం, డూప్లికేట్ అని ప్రింట్ చేసి ఇప్పుడు చూద్దాం. ఇందులో డూప్లికేట్ అయింది 2 కదా, 2 ప్రింట్ కావాలి. సో లెట్స్ సీ, 2 ప్రింట్ అయింది మా చార్జ్, 2 ప్రింట్ అయింది. సపోజ్ ఇక్కడ 2 కాదు డూప్లికేట్ 3 అనుకుందాం, ఇప్పుడు 3 ప్రింట్ అవుతుంది. సో 3 ప్రింట్ అయిపోయింది మా చాస్, వేరే లెవెల్ కదా. సో ఇదన్నమాట, డూప్లికేట్ని కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టైం కనుక్కోవాలి. సో డూప్లికేట్ కనుక్కున్నాం, దాని తర్వాత ఏం కనుక్కోవాలి అంటే డూప్లికేట్ తర్వాత ఏం కనుక్కోవాలి, ఏదైతే మిస్ అవుతుందో ఆ నెంబర్ కనుక్కోవాలి. అయితే ఇప్పుడు దీనికి లాజిక్ ఏంది, మిస్ అవుతుందో లేదో అని ఎట్లా. సో ఇది ఏం చేద్దామంటే దీనికోసం ఫస్ట్ మన హ్యాష్ సెట్ రెడీ చేసుకుందాం. సో ఈ ఫస్ట్ టైం ఈ ఫర్ లూప్ మొత్తం రన్ అవుతుంది కదా. ఈ రన్ అయ్యేసరికి మన హ్యాష్ సెట్ ఏముంటుంది, కావాలంటే ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తా హ్యాష్ సెట్ని. system.out.println మన హ్యాష్ సెట్ని ప్రింట్ చేసి రన్ చేసి చూద్దాం. నేను బేసికల్గా హెచ్ఎస్ అంటే హ్యాష్ సెట్, హెచ్ఎం అంటే హ్యాష్ మ్యాప్, ఎల్ఐ అంటే లిస్ట్, ఏఆర్ఆర్ అంటే అరే, అట్లా జనరల్గా తీసుకుంటా. అవి నా నేమింగ్ కన్వెన్షన్స్. సో బూమ్ అనేది చాలా వాడతా, టెంప్ అనేది చాలా వాడతా. సో బూమ్ అయితే మస్తు వాడుతుండే, ఎందుకు వాడుతున్నాను మరి. సో 1, 2, 3 మన హ్యాష్ సెట్ 1, 2, 3 ఉందన్నమాట. మన హ్యాష్ సెట్లో 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం అదే హ్యాష్ సెట్ని యూజ్ చేసుకొని ఇచ్చి పడేద్దాం. సో హ్యాష్ సెట్ వచ్చేసి 1, 2, 3 ఇదే కదా. ఇప్పుడు మన హ్యాష్ సెట్ 1, 2, 3 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే అయితే హ్యాష్ సెట్లో 1, 2, 3 ఉన్నాయి. అయితే మన అరే ఏంటి, అరే వచ్చేసి మన అరే 1, 2, 2, 3 కదా. సో మన అరే 1, 2, 2, 3. సో 1, 2, 2, 3 1, 2, 2, 3 ఇది మన అరే అనమాట. సో ఇప్పుడు 1, 2, 2, 3 అరే ఉంది. సో దీని లెంత్ ఎంత, సో లెంత్ రాసుకో, దీని లెంత్ 4 కదా. సో లెంత్ 4 అని రాసుకున్నాం. సో n వాల్యూ 4 అనమాట. సో అసలు యాక్చువల్గా హ్యాష్ సెట్లో, ఒరిజినల్ హ్యాష్ సెట్లో 1, 2, 3, 4 ఉండాలన్నమాట. కాకపోతే ఒక డబల్ అవ్వడం వల్ల హ్యాష్ సెట్లో 1, 2, 3 ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఈ n వాల్యూ తీసుకో, ఒక ఫర్ లూప్ రాయి n దాకా. సో ఫర్ i = 0 నుంచి i <n వరకు
0 కాదు, మనకి ఏమేమి వాల్యూస్ కావాలి 1 2 3 4. సో అసలు బేసికల్గా మనం ఏం చేస్తాం తెలుసా, ఈ హ్యాష్ సెట్కి పోయి ఈ హ్యాష్ సెట్లో 1 ఉందా అని చెక్ చేస్తావు. ఫస్ట్ ఉంది, సో లైట్ తీసుకో, అదేం మిస్ కాలే. తర్వాత 2 ఉందా అని చెక్ చేస్తావు, అది కూడా ఉంది, సో అది కూడా మిస్ కాలే. 3 ఉందా అని చెక్ చేస్తావు, అది కూడా ఉంది, అది కూడా మిస్ కాలే. తర్వాత 4 ఉందా అని చెక్ చేస్తావు, 4 కూడా ఉంది, అది కూడా మిస్ కాలే అనమాట. సో అసలు ఈ అన్ని నెంబర్స్ చెక్ చేస్తాం. ఎప్పుడైతే మనకి హ్యాష్ సెట్లో లేదు అని తెలిసిందో అంతే, మనకు దొరికిపోయినట్టే, అదే లేదు అని. సో ఇదే లాజిక్ అనమాట. సో దానికోసం ఐ వాల్యూ 1 దగ్గర స్టార్ట్ చేసి i less than equal to n దాకా వెళ్ళినాం అనుకో, అప్పుడు 1 to 4 ప్రింట్ అయిపోతాయి. కావాలంటే ఒకసారి చూద్దాం ఇక్కడ మనం. సో ఇదంతా తీసి హ్యాష్ సెట్ ఒక్కటి డూప్లికేట్ ఉంది కదా, ఈ 2 కామన్ చేద్దాం. ఇప్పుడు ఏం ప్రింట్ చేయట్లేము అనమాట. సో ఇక్కడ ఫస్ట్ int n ఈక్వల్ టు అరే డాట్ లెంత్ అని తీసుకుందాం. ఓకే, తర్వాత ఫర్ లూప్ రాద్దాం. int i ఈక్వల్ టు 0 1 i less than or equal to n i ప్లస్ ప్లస్. సో ఆల్రెడీ మనం చేసిన ఎంత పెద్ద పెద్ద డబల్ ఫర్ లూప్ ప్రాబ్లమ్స్కి అసలు పెద్ద లెక్కేం కాదనుకో. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln i, ఇన్ కేస్ నువ్వు అవి చేయకపోతే ట్రై చేయి. ఓకే, మిగతా పాస్ట్ వీడియోస్లో. సో 1 2 3 4 ప్రింట్ అయిపోయినాయి మచ్చా. సో ఇప్పుడు i వాల్యూ 1 2 3 4 వస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే అసలు హ్యాష్ సెట్లో ఉందా, if not hashes dot contains i అంటే i అనేది హ్యాష్ సెట్లో లేకపోతే దానికి అర్థం అదే మిస్సింగ్ నెంబర్ అనమాట. సో మిస్సింగ్ ఈక్వల్ టు i అనేసి, అదే మిస్సింగ్ నెంబర్ కాబట్టి కావాలంటే నువ్వు బయట తీసుకో ఎక్కడన్నా. int మిస్సింగ్ ఈక్వల్ టు -1 అని తీసుకున్న తర్వాత ఈ ఫర్ లూప్ తర్వాత రిటర్న్ ఆర్ ప్రింట్ చేసేసే మిస్సింగ్ని. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln మిస్సింగ్ అనేసే మచ్చా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మిస్సింగ్ నెంబర్ ప్రింట్ అయిపోతుంది. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో లెట్స్ రన్ చేస్తే 4 మిస్సింగ్ కదా, 1 2 3 4 మిస్సింగ్, 4 వచ్చేసింది. సపోజ్ ఇక్కడ 1 2 4 3 ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఏం మిస్ కావట్లేదు, షర్ట్ ఇక 4. ఓకే, ఇప్పుడు మిస్సింగ్ ఏంది 2 కదా, సో 2 వచ్చేస్తుంది. ఇక్కడ చూద్దాం 2 వచ్చేసింది మచ్చా, 2 మిస్ అయిపోయింది కదా, 2 వచ్చేసింది అనమాట. సో ఇది మిస్సింగ్. ఇక్కడ డూప్లికేట్ని కూడా ప్రింట్ చేద్దాం. ఇప్పుడు డూప్లికేట్ కమా మిస్సింగ్ 2 ప్రింట్ అవుతాయి. సో ఫస్ట్ డూప్లికేట్ అయింది 4, సో 4 ప్రింట్ అయింది. నెక్స్ట్ మిస్సింగ్ 2 ప్రింట్ అయిపోయింది. సో ఇదే మచ్చా మన లాజిక్. సో ఇప్పుడు దీన్ని ఇంకా మంచిగా చేద్దాం. కొంచెం ఇంత గలీజ్ ఉందిగా, ఏం చేయగలుగుతాం అంటే దీన్ని మంచిగా ఇక్కడ వాల్ ఈక్వల్ టు అరే ఆఫ్ i అంటున్నాం కదా, ఇంకొక వేరియబుల్ తీసుకోవడం ఎందుకు, ఒక ఎక్స్ట్రా లైన్ అవుతుంది అని కనిపిస్తే డైరెక్ట్ వాల్లా ఇక్కడ అరే ఆఫ్ i అనేసి. సో ఈ లైన్ తీసేయచ్చు. ఇంకేం చేయగలుగుతావు, ఈ కామెంట్ తీసేయచ్చు. తర్వాత ఎన్ అండం ఎందుకు, ఇక్కడనే అరే డాట్ లెంత్ అనొచ్చు. సో ఈ అరే డాట్ లెంత్ని తీసుకెళ్ళి ఇక్కడ n ప్లేస్లో పేస్ట్ చేయొచ్చు. ఇదొకటి. నెక్స్ట్ అంతే, ఇంకేం లేవు. ఇవి సిస్టమ్ డాట్ ప్రింట్ ln 2 స్ప్లిట్ చేస్తున్నా అంతే మచ్చా. సో ఇది మన కోడ్ అనమాట. సో దీన్ని తీసుకుపోయి లీడ్ కోడ్లో పేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మొత్తం కాపీ చేసి లీడ్ కోడ్కి వెళ్ళి లీడ్ కోడ్లో పైథాన్ కాదు జావా, సో జావాలో పేస్ట్ చేసేసాం మచ్చా, సో పేస్ట్ చేసేసినాం అనమాట. సో ఇది మన కోడ్. ఓకే, పేస్ట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇన్పుట్, వాడు ఆల్రెడీ అరే అనట్లే, వాడే నమ్స్ అంటుండు. కాబట్టి మనం కూడా అన్నిటి దగ్గర నమ్స్ అందాం. ఇక్కడ అరేని తీసేద్దాం, నమ్స్ పెట్టేద్దాం. ఏఆర్ఆర్ అని ఎక్కడైతుందో అక్కడ నమ్స్ తోటి రీప్లేస్ చేద్దాం. ఇంతే. నువ్వు ఆన్లైన్ కంపేర్ చేయగలిగితే దానికి అర్థం నువ్వు లీడ్ కోడ్లో కూడా చేయగలుగుతావు అనమాట. డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ అరే డాట్ లెంత్ అన్నాం, నమ్స్. తర్వాత ఇంకేంటి, వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండో అక్కడ అవుట్పుట్ అంటే ఇక్కడ చూడొచ్చు నువ్వు, రిటర్న్ టైప్ ఇంట్ ఉంది. సో ఇంటీజర్ అరే రిటర్న్ చేయాలని వాడు ఎక్స్పెక్ట్ చేస్తుండు. అండ్ ఎట్లుండాలి అరే అంటే ఇట్లుండాలి 2, 3. సో మనమే ఒక అరే ఎట్లా క్రియేట్ చేస్తాం అట్లా, ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు ఇట్లా అనవచ్చు కదా, 2, 3 అన్నా అనుకో, దానికి అర్థం 2, 3 వస్తుంది. తర్వాత నేను దాన్ని రిటర్న్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రిటర్న్ ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ 2, 3 ప్లేస్ అనేది 2 అంటే ఏంటి, డూప్లికేట్ అనమాట. సో డూప్లికేట్. తర్వాత 3 అంటే ఏంటి, మిస్సింగ్, ఏం మిస్ అవుతుంది అని. సో మిస్సింగ్ అని పెట్టేసాయి. సో ఆన్సర్ని రిటర్న్ చేసాయి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో, పాస్ అవుతుందా, టెస్ట్ కేసెస్ ఫెయిల్ అవుతాయా అని. రన్ పాస్ అయినాయి మచ్చా. సో ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం ఏమవుతుందో, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా అని. చలో లెట్స్ సీ. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి మచ్చా. సో వేరే లెవెల్ కదా. సో ఇదే అన్నమాట మన హ్యాష్ సెట్ మీద ప్రాబ్లం. ఇంతే సింపుల్ హ్యాష్ సెట్ మీద ప్రాబ్లం. అయితే ఇది సెట్ మిస్ మ్యాచ్ అనమాట. అయితే ఇంకొకటి ఇంకా హ్యాష్ సెట్ నేర్చుకున్నాం ఆల్రెడీ, మనం హ్యాష్ మ్యాప్ నేర్చుకున్నాం. ఇప్పుడు
హ్యాష్ సెట్ మీద పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం ఓన్లీ యూనిక్ హ్యాష్ సెట్ మీద ఉండవు. కాబట్టి ఆ ఫైన్ ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకున్న ఇది ఒక్క ప్రాబ్లం చాలు, నీకైతే బేసికల్గా హ్యాష్ సెట్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు అన్నిటితోటి కంబైన్ ఉండి కాంప్లెక్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఆ ప్రాబ్లమ్స్ చేసే ముందు ఇప్పటివరకు మనం చాలా కాన్సెప్ట్స్ కవర్ చేసినాం, కానీ వైల్ లూప్ ఎక్కడ కవర్ చేయలేము అచ్చా. సో ఇప్పుడు మనం వైల్ చూద్దాం. సో అసలు వైల్ లూప్ ఏంటి, ఇన్ కేస్ ఆల్రెడీ తెలుసుంటే ఇట్స్ ఫైన్, లేకపోతే చెప్తున్నా. సో వైల్ ఏంటి అంటే ఫర్ లూప్ అంటే ఏంది. సో ఫస్ట్ ఫర్ లూప్ చూద్దాం. ఫర్ లూప్ అంటే i = 0, i < 4, i++ అని. ఈ ఫర్ లూప్లో ఎన్ని టైమ్స్ అయితే ఈ ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అయితే అన్ని టైమ్స్ లోపల ఉన్న ప్రింట్ అవుతుంది. ఇది కదా ఫర్ లూప్ అంటే. జనరల్గా ఎన్ని టైమ్స్ రన్ చేయాలి అంటే అప్పుడు రన్ చేసేస్తాం, దాన్ని ఫర్ లూప్ అంటాం. సో అంతే ఫర్ లూప్. ఇది కాదు వైల్ లూప్ ఏంటి. సో వైల్ లూప్ అంటే ఏంటి. సో వైల్ లూప్ అంటే ఏంటో తెలుసా. నీ దగ్గర ఇక్కడ ఆల్రెడీ నీకు కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. కన్స్ట్రెంట్స్ ఏంటి అంటే i = 0 నుంచి i < 4 వరకు. అంటే నీకు తెలుసు ఆల్రెడీ 4 టైమ్స్ రన్ చేయాలి, 4 టైమ్స్ హల్లోని ప్రింట్ చేయాలి అని నీకు తెలుసు కాబట్టి నువ్వు చేసేస్తున్నావు అక్కడ. కాకపోతే ఇన్ కేస్ నీ దగ్గర కన్స్ట్రెంట్స్ తెలియవు, నీకు ఎప్పటిదాకా అది రన్ చేయాలో నీకు తెలియదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు అంటే ఏంటి అంటే, సపోజ్ నేను లోపల ఏం కోడ్ రాస్తాను నీకు తెలీదు. ఇప్పుడు ఒకటి చెప్తా, ఓకే. ఏం చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వైల్, అసలు ఫస్ట్ వైల్కి సింటాక్స్ చూద్దాం. సో వైల్ i < 10 లోపల ఉన్న జరుగు system.out.println హలో మచ్చా. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే i < 10 ఉండే వరకు హలో మచ్చా ప్రింట్ అయితేనే ఉంటుంది. సో ఇనిషియల్గా ఐని మనం ఏమైనా డిక్లేర్ చేయాలి. సో ఫర్ లూప్లో లోపల డిక్లేర్ చేస్తాం కదా, వైల్ లూప్లో ఏమో బయటనే డిక్లేర్ చేస్తాం. సో వైల్ లూప్ బయటనే డిక్లేర్ చేస్తాం. కాకపోతే లోపల మనం ఐకి ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. i++ అనొచ్చు, i = 1 అనొచ్చు, ఏదో ఒకటి. సో వైల్ లూప్ లోపల ఇట్లా చేసినాం. సో దీనికి అర్థం ఏంటి, హల్లో అనేది 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది, నార్మల్. ఇక్కడ మనకు ఆల్రెడీ కన్స్ట్రెంట్స్ తెలుసు. చెప్పాలంటే దీనికి మనం డైరెక్ట్ ఫర్ లూప్ వాడచ్చు, ఈ వైల్ ఏం అవసరం లే. కాకపోతే ప్రతిసారి అట్లా కాదు మచ్చా, నీకు లోపల ఉండే కోడ్ ఏందో నీకు తెలీదు. సో i+1 చేస్తావో ఇంకేదో చేయొచ్చు ఇక్కడ. సపోజ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అంటే, ఇఫ్ i అనేది ఈవెన్ అనుకో, i % 2 = 0 అట్లా వద్దులే, సరే i % 2 = 0 అనుకుందాం. ఆర్ ఎల్స్ i అనేది 3తో డివైడ్ అవుతుంది అనుకో. సో i 3తో డివైడ్ అయినప్పుడు మాత్రం నేను i + 4 చేస్తా. సో ఇన్ కేస్ ఐతో డివైడ్ కాకపోతే అప్పుడు మాత్రం నేను i + 1 చేస్తాను. సో ఇట్లా నీకు ఏదో లోపల లాజిక్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి, నీకు తెలియదు. ఐని ప్రతిసారి కాన్స్టెంట్ ఇంక్రిమెంట్ చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టు ఇంక్రిమెంట్ చేస్తున్నాం కదా. ఎప్పుడైతే i % 3 0 అయితే i + 4 అవుతుంది, లేకపోతే i + 1 అవుతుంది. సో నీకు i వాల్యూ ఎట్లా ఇంక్రిమెంట్ అవుతుందో తెలియదు. కాకపోతే నీకు ఎప్పుడు ఆపాలో అది ఒక్కటి తెలుసు. నువ్వు ఎప్పుడు ఆపాలి అంటే i < 10 ఉన్నప్పుడు ఆపాలి. సో వైల్ లోపల ఒక కండిషన్ రాస్తే అది ట్రూ ఎంతసేపు అయితే అంతసేపు ఆ వైల్ లోపల ఉన్నది రన్ అయితేనే ఉంటుంది. సో ఇప్పుడు i < 10 అని ఉంది కదా. సో i < 10 ఉంది కాబట్టి i < 10 ఉండే అంతవరకు రన్ అవుతుంది. సో i < 10 ఫస్ట్ టైం i 0 అవుతుంది, 0%. సో తర్వాత i 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, అప్పుడు 3% 3 0 అవుతుంది కాబట్టి i + 4 అవుతుంది. సో అట్లా వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు i ఇష్టం వచ్చినట్టు ఇంక్రిమెంట్ అవుతుంది లోపల. కాకపోతే నీకు తెలియదు ఎన్ని టైమ్స్ రన్ చేయాలి ఆ లూప్ని అని. లోపల ఏదో కండిషన్ విల్ డిసైడ్ ఆ లూప్ ఎన్ని టైమ్స్ రన్ చేయాలి. నీకు జస్ట్ ఆ కండిషన్ తెలుసు, బయట ఎప్పటిదాకా రన్ చేయాలి, i < 10 ఉండే వరకు రన్ చేయి, i వాల్యూ లోపల నీకు నచ్చింది చేసుకో. ఇట్లాంటి కండిషన్స్లో మనం వైల్ యూజ్ చేస్తాం అనమాట. సో వైల్ సేమ్ యాజ్ ఫర్ లూప్, కానీ ఇక్కడ జస్ట్ కండిషన్ పెడతాం ఎక్కడ దాకా నడవాలి అని. ఫర్కి కూడా కండిషన్ పెడతాం కదా, ఐకి కూడా కండిషన్ పెడతాం. అండ్ ఫర్లో ఇనిషియలైజ్ చేస్తాం, ఇక్కడ బయటనే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, లోపల ఏమి ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట. సో ఇట్లాంటిది. అండ్ ఇది మనం హ్యాష్ సెట్లో కూడా వాడుకోవచ్చు తెలుసా. ఎట్లా తెలుసా, ఇప్పుడు ఒక హ్యాష్ సెట్ తీసుకుందాం. హ్యాష్ సెట్ ఇంటీజర్ hs = న్యూ హ్యాష్ సెట్. సో ఒక హ్యాష్ సెట్ తీసుకున్నాం ఇట్లా. ఇప్పుడు హ్యాష్ సెట్లో కొన్ని యాడ్ చేద్దాం. హ్యాష్ సెట్ డాట్ యాడ్ 5 యాడ్ చేద్దాం. నెక్స్ట్ హ్యాష్ సెట్ డాట్ యాడ్ 6 యాడ్ చేద్దాం. నెక్స్ట్ హ్యాష్ సెట్ డాట్ యాడ్ 0 యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే హలో మచ్చా ప్రింట్ చేస్తున్నా కదా, ఇక్కడ హలో మచ్చా ప్రింట్ చేసిన. ఇప్పుడు హ్యాష్ సెట్లో 5 6 0 ఉంది కదా. దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వైల్ లూప్లో నాకు నచ్చిన కండిషన్స్ రాసుకోవచ్చు. సో ఇక నేను system.out.println బూమ్ అని రాస్తా. ఓకే, బూమ్ అని రాసిన. ఇది ఎప్పటిదాకా రాస్తా అంటే హ్యాష్ సెట్లో హ్యాష్ సెట్ లెంత్ hs డాట్ సైజ్
గ్రేటర్ దెన్ 0 అయ్యేంత వరకు ఉన్నంత వరకు, అంటే హ్యాష్ సెట్లో ఏదో ఒక ఎలిమెంట్ ఉన్నంత వరకు ఈ బూమ్ అనేది ప్రింట్ అయితేనే ఉంటుంది. సో బాగుంది కదా. సో బూమ్ అనేది ప్రింట్ అయితేనే ఉంటుంది. సో ఇనీషియల్గా నేను ఒక ఆరే తీసుకుంటా. ఇక్కడ నీకు నచ్చింది చేసుకోవచ్చు మచ్చా, జస్ట్ చూపిస్తున్న ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ నువ్వు డైరెక్ట్ ఎన్నిసార్లు రన్ అవుతుంది అవన్నీ చెప్పలేవు. ఒకసారి 2 ఎలిమెంట్స్ తీసేయచ్చు హ్యాష్ సెట్ నుంచి, ఇంకోసారి 1 ఎలిమెంట్ తీసేయచ్చు. అప్పటిదాకా అది రన్ అయితేనే ఉంటుంది. సో బయట నేను ఒక i ఇనీషియల్గా 0 పెడతా. ఓకే, సో ఇప్పుడు లోపల if i ఈక్వల్ టు 0, i 0 అయితే అప్పుడు నేను hs.remove 5 తీసేస్తా, hs.remove 6ని కూడా తీసేస్తున్నా. సో ఉట్టి నార్మల్ కోడ్ అనమాట. జస్ట్ ఇట్లా నువ్వు పిచ్చి కోడ్ రాస్తానే నీ లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు ఇట్లా ఏదో ఒక పిచ్చి కోడ్ ట్రై చేయి. సో ఈ వీడియో హోంవర్క్ ఏంటి అంటే వైల్ లూప్ యూజింగ్ హ్యాష్ సెట్ ఏదో పిచ్చి కోడ్ రాసి దాన్ని నువ్వు నాకు కామెంట్ చేయాలి వర్కింగ్, దాని అవుట్పుట్ కూడా నాకు కామెంట్ చేయి. ఓకే, సో ఇట్లా రిమూవ్ చేసిన. దాని తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేసిన అందులో. ఓకే, i + = 1. తర్వాత ఎల్స్లో hs.remove 5 తర్వాత ఏం 0 ఉంది, ఇంకా 0ని రిమూవ్ చేసిన. సో ఇప్పుడు దీనికి అర్థం ఈ వైల్ లూప్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది చెప్పు, ఈ బూమ్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ టైం i 0 ఉంది, హ్యాష్ సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. వైల్ హ్యాష్ సెట్ డాట్ సైజ్ గ్రేటర్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0నా అవును కదా, 3 కదా హ్యాష్ సెట్ డాట్ సైజ్. సో 3 గ్రేటర్ దెన్ 0 అవును, బూమ్ ప్రింట్ అవుతుంది. i వాల్యూ 0 కాబట్టి 5ని తీసేస్తాం, 6ని తీసేస్తాం, i వాల్యూని ఒకటి పెంచుతాం. మళ్ళీ వైల్ హ్యాష్ సెట్ డాట్ సైజ్ గ్రేటర్ దెన్ 0 అవును, ఎందుకంటే హ్యాష్ సెట్లో ఇంకా 0 వాల్యూ ఉంది. సో గ్రేటర్ దెన్ 0నే మళ్ళీ బూమ్ ప్రింట్ అవుతుంది. i = 0నా కాదు, ఎల్స్లోకి వచ్చేసి 0ని కూడా తీసేస్తుంది అనమాట. సో 0ని తీసేసినాక హ్యాష్ సెట్ డాట్ సైజ్ గ్రేటర్ దెన్ 0 అని చూస్తుంది. మళ్ళీ కాదు, 0 గ్రేటర్ దెన్ 0నా కాదు, ఆగిపోతుంది. సో దానివల్ల మనకి బూమ్ అనేది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఇట్లా నువ్వు ఇష్టం వచ్చినట్టు లాజిక్ రాసి నీకు జస్ట్ కండిషన్ తెలుసు ఎప్పుడు నువ్వు దాన్ని టర్మినేట్ చేయాలి, సో ఒక్క కండిషన్ ఆర్ ఎప్పటిదాకా అది రన్ చేయాలి, ఈ కండిషన్ తెలిస్తే అప్పుడు నువ్వు వైల్ లూప్ యూజ్ చేయొచ్చు. తర్వాత మనకి ఈ వైల్ లూప్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది బేసిక్గా వైల్ లూప్. సో పనికి వస్తుంది మచ్చా. ఫర్ లూప్ నేర్చుకున్న వైల్ కూడా బేసికే. సో ఇది ఇంకో టైప్ ఆఫ్ లూప్ అనమాట, మనకు హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా. నెక్స్ట్ వీడియోలో అద్దిరిపోయే కాన్సెప్ట్స్ తోటి అద్దిరిపోయే లిట్పే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, లాజిక్ ఇంప్రూవ్ చేసుకుందాం. ఆల్ ద బెస్ట్ మచ్చా. ఇంతే కన్సిస్టెన్సీతో రోజు కంటిన్యూ చేయి. దట్స్ ఇట్, ఈ వీడియోకి ఇంతే. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నా కంటెంట్ నీకు వాల్యూ యాడ్ చేస్తుంది అనిపిస్తే జాయిన్ కా మెంబర్షిప్ని. దట్స్ ఇట్ ఈ వీడియోకి.